ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: విభిన్న రంగాల విజేతలకు పద్మ పురస్కారాలు. ధర్మేంద్ర, అచ్యుతానందులకు పద్మ విభూషణ్, దత్తాత్రేయుడు, మమ్ముట్టి సహా 13 మందికి పద్మభూషణ్. పద్మ అవార్డుల్లో తెలుగు వారికి పట్టం కట్టిన కేంద్రం. తెలంగాణ నుంచి 7గురికి పద్మశ్రీ, ఏపీ నుంచి 4గురికి దక్కిన గౌరవం. 77వ గణతంత్ర దినోత్సవానికి సిద్ధమైన భారతావని. దేశ సైనిక సత్తా చాటేలా సాగనున్న పరేడ్. వేడుకలకు ముఖ్య అతిథిగా ఐరోపా మండలి అధ్యక్షుడు. తొలిసారి రిపబ్లిక్ వేడుకలకు వేదికగా అమరావతి. రాజధాని ప్రాంతంలో ఏర్పాట్లు పూర్తి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగురవేయనున్న గవర్నర్. ధర్మ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలన్న పవన్ కళ్యాణ్. తేగ్ బహదూర్ స్ఫూర్తిని ప్రతి పౌరుడు అనుసరించాలని పిలుపు. భారత వృత్తి నిపుణుల అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం. H1B వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు మార్పు. అమెరికాను వీడని మంచు తుపాను. గడ్డ కట్టుకుపోయేలా కురుస్తున్న హిమపాతం. కరెంటు లేక లక్షలాది ప్రజల అవస్థలు. దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ సహా 5గురికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, ప్రఖ్యాత కేరళ నటుడు మమ్ముట్టి, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృత్ రాజు సహా 13 మందిని పద్మభూషణ్కు ఎంపిక చేసింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 131 మందికి ఈ పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. కేరళకే చెందిన కేటీ థామస్, సాహితీవేత్త పి నారాయణన్ కు కూడా పద్మవిభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్ రాజాంకు పద్మవిభూషణ్ ప్రకటించింది. 1935లో పంజాబ్లో పుట్టిన ధర్మేంద్ర సీనియర్ నటుడు దిలీప్ కుమార్ స్ఫూర్తితో ముంబైకి చేరి సినిమా హీరో అయ్యారు. ఫూల్ ఔర్ పత్థర్తో మొదలైన ఆయన విజయ పరంపరలో అనుపమ, యాదోం కీ బారాత్, చుప్కే చుప్కే, సత్యకాం, మేరా గావ్, మేరా దేశ్ లాంటి ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. గతేడాది నవంబర్లో కన్నుమూసిన ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం 21 ఈ నెల 1న విడుదలైంది. 2012లో ధర్మేంద్రను పద్మభూషణ్తో సత్కరించిన భారత ప్రభుత్వం తాజాగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ను మరణానంతరం ప్రకటించింది. పద్మవిభూషణ్కు ఎంపికైన కేరళకు చెందిన థామస్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. 1996 మార్చి 29 నుంచి 2002 జనవరి 30 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2007లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత కేరళ జ్యుడిషియల్ లీగల్ రీఫార్మ్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. డాక్టర్ ఎన్ రాజం ఉత్తరప్రదేశ్ నుంచి పద్మవిభూషణ్కు ఎంపికైనప్పటికీ ఆమె 1938 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించారు. వయోలిన్ విద్వాంసురాలిగా వాసికెక్కారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పేరు పొందారు. పద్మవిభూషణ్కు ఎంపికైన నారాయణన్ 1936 మే 28న కేరళలోని మనకాడ్ అనే గ్రామంలో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్ని రాష్ట్రంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వేల మందిని ఆ సంస్థ పరిధిలోకి తెచ్చిన వ్యక్తిగా పేరు పొందారు. పద్మవిభూషణ్కు ఎంపికైన విఎస్ అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రి. 2006 నుంచి 2011 వరకు సిపిఎం తరపున ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. కేరళ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నాయకుడిగా పేరు పొందారు. పార్టీలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. పద్మభూషణ్కు ఎంపికైన భగత్ సింగ్ కోశ్యారీ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి. 2001 అక్టోబర్ నుంచి 2002 మార్చి వరకు సీఎంగా సేవలందించారు. పద్మభూషణ్ వరించిన కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి తమిళనాడుకు చెందిన ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణుడు. 5 దశాబ్దాలుగా వైద్య సేవలందిస్తూ వస్తున్నారు. గతంలో పద్మశ్రీ పొందారు.
పద్మభూషణ్ కు ఎంపికైన నోరి దత్తాత్రేయుడు ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు. 1947లో కృష్ణా జిల్లాలోని మంటాడ గ్రామంలో జన్మించారు. రేడియేషన్ ఆంకాలజీలో ఈయన ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. 2015లో పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన అక్కడి గొప్ప వైద్యుల్లో ఒకరిగా పేరు పొందారు. పద్మభూషణ్ వరించిన ఎస్కేఎం మైలానందన్ తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త. సామాజిక అభ్యున్నతి, పేద ప్రజల సాధికారత, సమ్మిళిత అభివృద్ధి కోసం విశేషంగా పనిచేశారు. పద్మభూషణ్ కు ఎంపికైన శతావధాని ఆర్ గణేష్ కర్ణాటకకు చెందిన శతావధానకర్త. సంస్కృతం, కన్నడ సాహిత్యంలో విశేష పట్టున్న మేధావి. పద్మభూషణ్ కు ఎంపికైన సిబు సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు. గిరిజనుల అభ్యున్నతి, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం విశేష పోరాటాలు చేసి అనుకున్న లక్ష్యాల్ని సాధించారు. పద్మభూషణ్ వరించిన వికే మల్హోత్రా ఢిల్లీకి చెందిన భాజపా నాయకుడు. ఢిల్లీ భాజపా అధ్యక్షుడిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, లోక్సభలో భాజపా ఉపనేతగా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. పద్మభూషణ్ కు ఎంపికైన కేరళకు చెందిన నటేషన్ సామాజిక సేవలో గుర్తింపు పొందారు. పేదలకు చదువును అందుబాటులోకి తెచ్చి వారి సాధికారతకు విశేష కృషి చేశారు. పద్మభూషణ్ కు ఎంపికైన మమ్ముట్టి కమర్షియల్ చిత్రాలకైనా, కళాత్మక సినిమాలకైనా ఆయనే చిరునామా. నటుడిగా, నిర్మాతగా 5.5 దశాబ్దాల సినీ ప్రయాణంలో మలయాళం, తెలుగుతో సహా పలు భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. విభిన్న రంగాల్లో తెలుగువారు చేస్తున్న విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది. క్యాన్సర్ మహమ్మారిపై అవిశ్రాంత పోరు చేస్తున్న నోరి దత్తాత్రేయుడును పద్మభూషణ్ వరించింది. అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఏడుకొండలవాడి భక్తులను మైమరిపించే గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గళానికి పద్మశ్రీ దాసోహమైంది. సంస్కృత భాషను బలోపేతం చేసేందుకు వెంపటి కుటుంబ శాస్త్రి చేస్తున్న సేవలకు పద్మశ్రీ పరవశించింది. తెలంగాణ నుంచి 7గురిని పద్మశ్రీ అవార్డులతో కేంద్ర సర్కార్ సత్కరించనుంది. ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుణ్ణి పద్మభూషణ్ వరించింది. దత్తాత్రేయుడు 1947 అక్టోబర్ 21న కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో జన్మించారు. మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో పీయూసీ, బీఎస్సీ, కర్నూలులోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎండీ పూర్తి చేశారు. క్యాన్సర్ మహమ్మారిపై దత్తాత్రేయుడు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన ప్రతి 3 నెలలకోసారి భారత్కొచ్చి క్యాన్సర్ నివారణపై అనేక కార్యక్రమాలు, అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్న ఆయన 2 రాష్ట్రాల్లో క్యాన్సర్ విస్తరించకుండా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారు. అన్నమాచార్యుల కీర్తనలకు ప్రాణం పోసి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు, టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ను మరణానంతరం పద్మశ్రీ వరించింది. సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ ప్రసాద్ చిన్ననాటి నుంచే నాదోపాసనలో మునిగిపోయారు. 1978లో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో గ్రేడ్ 1 కళాకారుడిగా చేరారు. 2006లో టీటీడీ ఆయనను ఆస్థాన విద్వాంసులుగా నియమించుకుంది. సంస్కృతం భాషను సుదృఢం చేస్తూ అక్షరమే ఊపిరిగా, బోధనే ప్రాణంగా సాగుతున్న ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ లభించింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 1950 ఆగస్టు 12న వెంపటి జగన్నాథం, రాజ్యలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. వృత్తి జీవితాన్ని లెక్చరర్గా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్కు తొలి వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. వారణాసి, సోమ్నాథ్లలోనూ సంస్కృత విశ్వవిద్యాలయాలకు వీసీగా వ్యవహరించారు. ప్రస్తుతం కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయానికి ఛాన్సలర్గా ఉన్నారు. క్యాన్సర్ చికిత్సా రంగంలో విశిష్ట కృషికి గుర్తింపుగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్, ప్రఖ్యాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయానంద్ పి. రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. దశాబ్దాల పాటు ఆంకాలజీ రంగంలో సేవలందించిన డాక్టర్ రెడ్డి ఆధునిక చికిత్సా విధానాల్ని ప్రవేశపెట్టడం, ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సల్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వైద్య రంగంలో విశేష సేవలందించిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు వెంకట్రావును ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సహ వ్యవస్థాపకుడిగా డాక్టర్ జీవీరావు కీలక పాత్ర పోషించారు. ఆయన ఇప్పటివరకు 12,000కు పైగా క్లిష్టమైన జీర్ణకోశ శస్త్రచికిత్సలు, 16,000కు పైగా ఎండోస్కోపిక్ విధానాల్ని విజయవంతంగా నిర్వహించారు.
విద్యారంగంలో చేసిన సేవలకు నల్గొండ జిల్లా మామిడాలకు చెందిన యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. జాతీయ విద్యా విధానం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. తిప్పర్తి మండలం మామిడాలలో రంగారావు, జయప్రదాదేవి దంపతులకు జన్మించిన ఆయన మద్రాస్ ఐఐటీలో ఎంఎస్, పీహెచ్డీలు పూర్తి చేశారు. కెనడాలోని అంటారియోలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేశారు. ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టుపై తన సర్వీసు మొత్తం శ్రమించిన డీఆర్డీఓ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి. ప్రాజెక్టు మొదలైన తొలి రోజు నుంచి డైరెక్టర్గా 2018లో పదవీ విరమణ చేసే వరకు 34 ఏళ్ల పాటు ఒకే ప్రాజెక్టుపై పనిచేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయనకు భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. హైదరాబాద్ కంచన్బాగ్లోని నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ భారతీయ మెటీరియల్ సైన్స్ రంగంలో అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తల్లో ఒకరు. పరిశోధనల్ని ప్రయోగశాలకే పరిమితం చేయకుండా వాటి ఫలాల్ని సామాన్యులకు ఉపయోగపడే ఉత్పత్తులుగా మార్చడంలో ఆయన చేసిన కృషికిగాను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రధాన శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ భారతీయ జన్యుశాస్త్ర రంగంలో అత్యున్నత పరిశోధకులు. ఆయనకు భారత ప్రభుత్వం శాస్త్ర సాంకేతికత విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన సహకార ఉద్యమనేత మామిడి రామారెడ్డికి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం లభించింది. సహకార చట్టంలో లోపాలపై, సహకార సంఘాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఆయన వ్యతిరేకిస్తూ విస్తృత స్థాయిలో సభలు, సమావేశాలు జరిపారు. 77వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధమైంది. దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పే విధంగా వేడుకలు జరగనున్నాయి. ఈసారి వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు యాంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వందే మాతరానికి 150 ఏళ్లు ప్రధాన ఇతివృత్తంగా కర్తవ్య పథ్లో వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9:30కు ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. 10:20 రాష్ట్రపతి, విదేశీ అతిథులు సాంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకుంటారు. 10:30కు రాష్ట్రపతి జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత కవాతు ప్రారంభం కానుంది. 4 MI-17 1V హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. అత్యున్నత శౌర్య పురస్కారాల విజేతలు సైనిక కవాతులో భాగం కానున్నారు. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం కూడా పరేడ్లో పాల్గొంటుంది. మొత్తం 30 శకటాలను ప్రదర్శిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించే త్రిదళాల శకటం ఆకట్టుకోనుంది. 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు, కార్గో విమానాలు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటాయి. రాజధాని అమరావతి 77వ గణతంత్ర వేడుకలకు తొలిసారి వేదికగా నిలుస్తోంది. రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కనున్న ఎమ్మెల్యే భవన సముదాయాల నుంచి హైకోర్టుకు వెళ్లే మార్గంలో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మువ్వన్నెలతో ప్రేక్షకుల గ్యాలరీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ దళాల కవాతుకు పరేడ్ ప్రాంగణం సిద్ధం చేయగా శకటాల ప్రదర్శనకు రహదారి నిర్మించారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. వారి కోసం ప్రాంగణంలోనూ ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు తదితరులు హాజరు కానున్నారు. మొత్తం 13,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా పలు శాఖలకు చెందిన 22 శకటాలను సిద్ధం చేశారు. గణతంత్ర వేడుకల్లో వీటిని ప్రదర్శించనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం ముస్తాబైంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సైనిక అధికారులు వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరేడ్ మైదానానికి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతి ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. సికింద్రాబాద్, పారడైజ్, రసూల్పుర, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. తల్వార్తో కాకుండా త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురుతేజ్ బహదూర్జీ అని
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తనది కాని ధర్మం కోసం శిరస్సును త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. తేజ్ బహదూర్ స్ఫూర్తితో ప్రతి పౌరుడు ధర్మాన్ని ఒక హక్కుగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని పవన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ప్రముఖ సిక్కు గురువు తేజ్ బహదూర్ 350వ షాహిదీ సమాగమంలో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయన త్యాగం, బలిదానం నేడు పొరుగు దేశాల్లో హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తోందని పవన్ అన్నారు. Guru Tegh Bahadur ji chose the path of sacrifice so that others could live with dignity. Guru Tegh Bahadur ji ने अपना शीश उस धर्म की रक्षा के लिए दिया जो उनका अपना नहीं था. इसीलिए इतिहास ने उन्हें कहा धर्म दी चादर और हिंद दी चादर. जब दिल्ली में गुरु जी को शहीद किया गया और कोई आगे आने का साहस नहीं कर पा रहा था, तब इसी धरती के एक पुत्र ने सब कुछ धाव पर लगा दिया. ఢిల్లీలో పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సమస్యలపై తెలుగుదేశం ఎంపీలు అప్డేట్గా ఉండాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ఎంపీలతో లోకేష్ దాదాపు గంట పాటు విడిగా సమావేశమయ్యారు. ఎంపీల పనితీరుపై కేంద్రం నుంచి వస్తున్న నివేదికలు బాగున్నా ఇంకా పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తే వాటికి ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు 2 విడతల్లో జరగనున్నందున విరామ సమయంలో ప్రతి ఎంపీతోనూ ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఏపీలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరుగుతోందన్న లోకేష్ దావోసు పెట్టుబడుల సదస్సులో ఈ విషయం స్పష్టమైందన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావించారని తెలిపారు. ఆధునిక విద్యలో ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో అవసరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ చిన్మయ మిషన్ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో అమృత మహోత్సవం కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది విద్యార్థులతో సామూహిక భగవద్గీత ఆరాధన జరిపారు. చిన్మయ మిషన్ వంటి సంస్థలు విద్య సహా విలువలు, క్రమశిక్షణ, నైతిక బలాన్ని అందిస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. సమతుల్యమైన వ్యక్తులను, సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అమృత మహోత్సవం చిన్మయ మిషన్ 75 ఏళ్ల సుదీర్ఘ వారసత్వాన్ని మరోసారి చాటిందని భట్టి వివరించారు. ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకకు తిరుపతి సిద్ధమైంది. నగరంలోని ఎస్వీయు తారకరామ స్టేడియంలో నేడు సాయంత్రం 6 గంటలకు వేడుకలు జరగనున్నాయి. సినీ గీతాలు, నృత్య ప్రదర్శనలతో ఆబాల గోపాలాన్ని అలరించేలా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి బృందం సంగీత విభావరితో పాటు ప్రముఖ సినీ నేపథ్య గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాటలతో హుషారెత్తించనున్నారు. బుల్లితెర ప్రయోక్త రవి యాంకర్గా వ్యవహరించనున్నారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాసుల పంపిణీ పూర్తయింది. భారతీయ వృత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం జరగనుంది. H1B వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేలాది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తింది. భారత్లోని అమెరికా కాన్సులేట్లలో బ్యాక్లాగ్లు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. వాస్తవానికి డిసెంబర్ 2025లో వీటిల్లో తొలిసారి జాప్యం చోటు చేసుకుంది. నాడు ఇంటర్వ్యూలను మార్చి 2026కు మార్చాల్సి వచ్చింది. తర్వాత ఆ తేదీలు అక్టోబర్కు, ఇప్పుడు 2027కు మారినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు లేవు. ప్రస్తుతం ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలల తర్వాతకు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా 2027 సంవత్సరం మధ్యలోకి అవి చేరాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కు వెళ్లవద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. స్టాంపింగ్ కోసం భారత్కు చేరుకున్న వేలాది మంది వృత్తి నిపుణులు తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొందరి భార్యాపిల్లలు అమెరికాలో ఉండగా తల్లిదండ్రులు భారత్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికాలో నిన్న కూడా భారీ మంచు తుపాను కొనసాగింది. దక్షిణ న్యూ ఇంగ్లాండ్ అంతటా గడ్డ కట్టుకుపోయే మంచువాన కురిసింది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలు తోడవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. సోమవారం వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో మంచు తుపాను కొనసాగే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సర్వీసు తెలిపింది. ఫలితంగా ప్రయాణాలు, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడనుందని వివరించింది. టెన్నెసీ, మిసిసిపి, లూసియానాల్లో విద్యుత్ అంతరాయం లక్షలాది మందిపై ప్రభావం చూపింది. మరోవైపు మంచు తుపాను కారణంగా 10,000కు పైగా విమానాలు రద్దు కాగా మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
ఇండోనేషియాలో కొండ చర్యలు విరిగి సుమారు 16 మంది మృతి చెందారు. పశ్చిమ ప్రావిన్స్లో వరదలతో కూడిన కొండ చర్యలు విరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో 2 నుంచి 3 గ్రామాలు బురదతో నిండినట్లు పేర్కొంది. 16 మంది మరణించగా 80 మంది స్థానికులు గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమైనట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ గల్లంతైన వారి కోసం రక్షణ చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.